share and subscribe for more updates. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ కు తీసుకెళ్లడం ఒక పెద్ద సాహసం. దీనికి ధైర్యంగా ముందుకొచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మనసులో మాత్రం ఓ ఆవేదన ఉంది. ఆయన స్పష్టంగా చెబుతున్న మాటలు ఇవే: ఛత్రపతిని హిందీలో రీమేక్ చేయకూడదని అనిపించింది. రామ్ చరణ్ చేసిన జంజీర్ బాలీవుడ్ లో పనిచేయకపోవడం కూడా నన్ను కలవరపరిచింది. అది హిందీ రీమేక్ కావడం వల్ల అని అప్పట్లో అనుకున్నాను. అయితే ఛత్రపతి విషయంలో ఆయన ఆశలు పెద్దవే. బెల్లంకొండ శ్రీనివాస్ చెబుతున్నారు, ఇది రాజమౌళి గారు రూపొందించిన చిత్రం. ఇందులో ఉన్న భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. దాంతో హిందీ ప్రేక్షకుల హృదయాలను ఇది గట్టిగా తాకుతుందని నమ్మాను. చిత్రంలో ఉన్న కుటుంబ విలువలు, తల్లి కొడుకు మధ్య బంధం, శ్రమికుల ఆవేదన, ఓ వ్యక్తి తల్లి కోసం చేసే పోరాటం వంటి అంశాలు హిందీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని బెల్లంకొండ విశ్వాసం. అయితే తెలుగు ప్రేక్షకుల్లో చోటు చేసుకున్న ఫీలింగ్ ను మరో భాషలో మళ్లీ రిపీట్ చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ గొప్ప కంటెంట్ కు భాషలు అడ్డుకావని భావంతో ఆయన ఈ ప్రయోగం చేశారు. సినిమా ఫలితం ఏదైతేనేం బెల్లంకొండ శ్రీనివాస్ లోని ఆర్టిస్టిక్ గట్స్ కు, రాజమౌళి చిత్రంపై ఉన్న నమ్మకానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇలాంటివే మన తెలుగు సినిమాకు నూతన మార్గాలు తీసుకురావచ్చు. సినిమా రంగం అనేది ప్రయత్నాల వేదిక, విజయాల కొలమానం కాదు. బెల్లంకొండ శ్రీనివాస్ అన్న మాటలు దీన్ని చాటి చెప్పుతున్నాయి.